ఏంటి అసలు 7వ తేదీ అంటే రేపు మాక్ డ్రిల్ చేయాలి పౌరులు అలాగే విద్యార్థులు అని చెప్పేసి భారత్కి సంబంధించినటువంటి హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ఏంటి యుద్ధం వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉందా? అసలు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదులేండి. ఇప్పటివరకు కూడా ఒక్క తోట కూడా పేల్చకుండానే ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మూడుగా విడిపోయేటటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. అంటే బీజేపీ చాలా ఒక రకంగా చెప్పాలంటే స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీరేమంటారు? రాజుగారు, మీకు అట్లాగే పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, బాజీ గారికి, మన ప్రైమ్ 9 ప్రేక్షకులు నమస్కారం. ఒక మాటలో చెప్పాలంటే మహాభారతంలో ఉత్తర కుమారుడు అనే ఒక పాత్ర ఉంటుంది. వాడు అన్ని ప్రలాపం చేసి ఆఖరికి యుద్ధ భూమి నుంచి పారిపోతుంటే అర్జునుడు మళ్ళీ పట్టుకొచ్చి సారథిగా ఉందన్నమాట. అట్లా ఇప్పుడు మన పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతుందంటున్నారు. మన కుటుంబంలో మన పిల్లలు తండ్రి కొడతానగానే చిన్నవాడికి కొంచెం హుషారు ఉంటాడు ఎక్కువ. వాడు ఏం చేస్తాడంటే అమ్మ కొడుతుందని అంతకుముందే కొట్టకముందే వాడు నాన్న యాగి చేస్తాడు. లేకపోతే నా అమ్మ కొడుతుందని నాన్న దగ్గరికి మొత్తం మీద కొట్టక ముందే నాన్న యాగి చేసే చిన్న పిల్లవాడి లాగా ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహరిస్తున్నారు. అష్టదిగ్బంధనం చేసినాం ఇప్పటికే యుద్ధ వ్యూహంలో. మనకు మనం ఏమంటారు దాన్ని ముప్పేట దాడి చేస్తున్నాం. ఒకటేమో ఆర్థిక యుద్ధం చేస్తున్నాం, దౌత్య యుద్ధం చేస్తున్నాం, దాంతో పాటు మానసిక యుద్ధం కూడా చేస్తున్నాం. అంటే వాళ్లకు కొట్టక ముందే కొట్టినంత పని అయిపోతుంది వాళ్ళకి. కనుక ఈ 3 యుద్ధాలతోని అంతర్గతంగా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా అంతర్గత యుద్ధం కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఇంట ఇప్పుడు సామెత వేమన పద్యం ఉంది కదా రాజుగారు కదా, మనకు ఆ ఇంటిలోని పోరి ఇంతింత కాదయ్యా అన్నట్టు కదా. కంటిలోని నలసలాగా, చెప్పులోని రాయిలాగా, చెవిలోని జోరీగలాగా వాళ్ళకి ఇప్పుడు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో బెలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇదే అదనంగా వాళ్ళు భావించారు భారతదేశం వ్యతిరేకంగా కావడంతో. రెండోది సింధు పాకలో సింధును పంజాబ్, వాళ్ళ పంజాబ్ మన పక్కన సింధు. ఈ 2 ప్రాంతాల్లో మేమే కదా వ్యవసాయక దేశం, మేము లేకపోతే ఈ ఆర్థిక స్థితి లేదు కదా, 25% మేమే అలా అన్నం పెడుతున్నాం పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ మన పాకిస్తాన్ వైపు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు చూడండి మేజర్ జనరల్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ మనకు సింధు పంజాబ్ ప్రాంతం నుంచి వస్తారు. వాళ్ళ ఆధిపత్యాన్ని సహించామని కూడా గతంలో బెలూచిస్తాను, పశ్చిమ పాకిస్తాన్ ఇవన్నీ కూడా గతంలో అన్నయ్య కూడా. బట్ పిఓకే ప్రజలకి పూర్తిగా ఇండియాలో కలుస్తామని ఊరేగింపు చేస్తున్నారు. ప్రకాళ్ళు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా భుజాల మీద తుపాకులు పెట్టి మీరు పేలుస్తున్నారు, మేము శాండ్విచ్ లాగా మధ్యన భారత్ పాకిస్తాన్ మధ్యన శాండ్విచ్ లాగా మార్చిపోయినాం. అంటే నష్టపోయేది మేము, లాభపడేది మీరు, మధ్యన మేము రెండింటి మధ్యన నలిగిపోతున్నామని ఆ ప్రజలు కూడా ఇండియాలో కలవడానికి కోరుకుంటున్నారు. ఈ కశ్మీర్ ప్రజల సంగతి చెప్పనవసరం లేదు. 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ భారతదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ ఉగ్రవాదులు ఏదైతే వ్యూహం పడినరో మత కలహాలు సృష్టించారు భారతదేశంలో. ఎప్పుడైతే చెడ్డీలు విడిపించి మతాన్ని చూసి చంపినరో అప్పటి నుంచి వాళ్ళు అనుకున్న వ్యూహం వేరుగా ఉన్నది తీవ్రవాది. ఎందుకంటే ఇప్పటిదాకా పిచ్చివాడి చేతిలో ఉన్న రాయిలాగా ఉన్న ఈ పరిస్థితి ఇవాళ మత కోణం పొందుకుంటే ఇండియాలో అంతర్యుద్ధం వస్తుంది, ముస్లింలు హిందువులు చంపుకుంటారు, కొట్టుకుంటారనే మాట వాళ్ళు అనుకున్నారు వ్యూహం. కానీ మన భారత ప్రజలు హిందువులు ముస్లింలు అందరు కలిసి ఇవాళ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చిండ్రు. ఎక్కడ కూడా ఈ వాతావరణం చెడగొట్టుకొని అంతేందుకు ప్రతిపక్షాలు కూడా రాజుగారు బ్లాంక్ చెక్ ఇచ్చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీతో సహా మీరు ఏం చేసినా మీ వెంట మేము ఉన్నాం అని బ్లాంక్ చెక్ ఇచ్చేసినాయి. స్నేహాస్తం చాటుతున్నాయి. కానీ దీన్ని అందుకోవాల్సింది ఇప్పుడు భారత ప్రభుత్వం, నేను బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అనా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ పూర్తిగా అంటే అన్ని పక్షాలతో మద్దతు కూడా కట్టుకుంటుంది. వచ్చింది కూడా వద్దన్నా కూడా. అసదుద్దీన్ ఓవైసీ అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు బిలావర్ భుట్టో గురించి మాట్లాడుతూ మీ అమ్మనేవాడు చంపిండ్రు, మీ తాతనేవాడు చంపిండ్రు, బుద్ధి లేదా నీకు, వాడు తాగుబోతూ వ్యభిచారి, వరకం చెప్పారంటే వాడు అన్ని రకాలుగా మాదక ద్రవ్యాలకు అలవాటైన వాడు మన బిలావర్ భుట్టో. కనుక ఆ రకంగా చూసుకుంటే వాడిని తీవ్రంగా విమర్శించి అసదుద్దీన్ ఓవైసీ కదా పార్టీలకు ఖచ్చితంగా. అంతేందుకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసలు ఆయనకు ఓ రకం చెప్పాలంటే తప్పించుకోవచ్చు, నాకు సంబంధం ఉంది, భద్రతా దళాలన్నీ వాళ్ళు చూసుకుంటారు, అసలు మొత్తం శాంతి భద్రతలు లెఫ్టినెంట్ గవర్నర్ చెదురు ఉంటాయి, రాష్ట్రంలోని మున్సిపాలిటీకి ఎక్కువ రాష్ట్రానికి తక్కువ, నాకు సంబంధం లేదు అనొచ్చు. కానీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పెట్టి ఈ క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అని బాధపడ్డాడు ఆయన. ఇవాళ కశ్మీర్ ప్రజలందరూ కూడా భారతదేశ జెండా, ఏ పార్టీ జెండాలు కాదు, భారతదేశ జాతీయ జెండా కింద ఐక్యమై చేస్తున్నారు. ఇంకా వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఇండియాలో కొన్ని సనుగులు మొదలైనవి, ఇది కరెక్ట్ గా ఉంటున్నాను. ఇవాట్ల బ్యాంక్ చెక్ ఇచ్చిన ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ
ఇవాళ మోడీ గారికి అత్యంత అధికారం ఇచ్చారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రేపు 7 నాడు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. అంటే మనకు ఐపీఎల్ నడుస్తుంది కనుక క్రికెట్ ఉదాహరణ చెప్తాను. క్రికెట్ మ్యాచ్ ముందు వాళ్ళు అదే గ్రౌండ్ లో మనకు ఒక రకంగా చెప్పారంటే ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తారు. అట్లా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో మనం ఇంత ఘనంగా గట్టిగా ఉన్నామని చెప్పడానికి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మన అరేబియా మహాసముద్రంలో విక్రమ్ మన నౌక లాంచ్ అయి ఉన్నది. ఒక్క నిమిషంలో మనం కరాచీ రేవును నాశనం చేయగలుగుతాం. కానీ ఏమవుతుందంటే యుద్ధము ఎప్పుడైనా కూడా మనం ఏమంటారు అనివార్యమైనప్పుడు రెండు వైపులా నష్టం ఉంటుంది. మొదలు పెట్టడం మన చేతిలో ఉంది, కానీ ముగించడం మన చేతిలో ఉంటుంది. భౌతిక యుద్ధాలు 2 జరుగుతున్నాయి, ఉక్రెయిన్, రష్యా, హమాస్, ఇజ్రాయెల్ చూస్తున్నాం కదా. అందుకని ప్రపంచ రాజకీయాలు చూస్తే కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉంటున్నాం. మనము మనదైన రీతిలో తుఫాను ముందు ప్రశాంతతగా ఉంటూ మనదైన రీతిలో ఎక్కట్ అవుతున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే యుద్ధ సన్నాహాలు తెలిసి జరగవు రాజు గారు. ఎప్పుడు కూడా మనకు తెలిసింది ప్రజల 10% మాత్రమే. 90% వ్యూహాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి.